ప్రీణయామో వాసుదేవం. వెల్కమ్ టు త్రిపుర జ్యోతిర్వాణి. శంఖం. మహాభారతం మరియు పురాణాల ప్రకారం శంఖాలకు చాలా చరిత్ర ఉంది. ప్రధానంగా కృష్ణుడు మరియు అర్జునుడు, ధర్మరాజు మరియు భీముడు, నకుల సహదేవులకు సంబంధించిన శంఖాలకు పేర్లు, వాటి యొక్క విశిష్టను తెలుసుకుందాం. ముందుగా కృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యం. దీని యొక్క విశిష్టత ఏమిటంటే ఇది విజయానికి, ధర్మానికి ప్రతీక. దీని యొక్క శబ్దం శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది. ఇది కృష్ణుడికి పంచభూతాల మీద ఉన్న పట్టును చూపిస్తుంది. అర్జునుడి చేతిలో ఉన్న శంఖం పేరు దేవదత్తం. దేవదత్తం అంటే దేవతల చేత నిర్మించబడినది అని అర్థం. పాండవులు ఇంద్రప్రస్థానాన్ని నిర్మించడానికి ముందు ఆ ప్రాంతంలో ఉన్న కాండవవనం అనే అడవిని దహనం చేయడంలో అగ్నిదేవుడికి అర్జునుడు సహాయం చేశాడు. ఇలా చేయడం వల్ల అగ్నిదేవుడు మెచ్చుకొని వరుణుదేవుని కోరగా వరుణుడు అర్జునుడికి గాంధీవము మరియు అక్షయతూణీరాలతో పాటు ఈ దేవదత్తం అనే శంఖాన్ని బహుకరించాడు. దీని యొక్క విశిష్టత ఏమిటంటే దేవదత్తం అంటే దేవతల చేత నిర్మించబడినది అని అర్థం. దీని యొక్క శబ్దం పిడుగుపాటులా ఉంటుంది. ఈ శబ్దం వినడం వల్ల శత్రువుల సైన్యంలో గడగడలాడిస్తుంది.